నేర్చుకోవాలి. ఇంకా ప్రహ్లాద్ మహారాజ్ యొక్క భక్తిని వచ్చి భగవంతుడు దిగొచ్చాడు, అది కూడా మనం నేర్చుకోవాలి. మనం భక్తి చేస్తే, మనం వైష్ణవుల ప్రభావం చేయకుండా ఆచార్యుల సేవ చేసుకుంటూ, భక్తుల సేవ చేసుకుంటూ, గురువులకు సేవ చేసుకుంటూ ఉంటే భగవంతుడు మనకి కేటాయిస్తాడు. మనకి భగవంతుడు అండగా ఉంటాడు ప్రతి దాంట్లో కూడా, ఏ కష్టాల్లో కూడా. విశ్వాసం చూడాలి. విశ్వాసం లేకుండా కష్టాలు అంటే కంపల్సరీ, దాన్ని మనం ఏం చేయాలి. భగవంతుడు ఆవిర్భవించిన మధ్యాహ్నం అవసరం, కానీ సాయంత్రం హిరణ్యకశిపుడు అంటే భగవంతుడు నాకు ఆటాడుకోవాలి హిరణ్యకశిపుడికి. అందుకని మధ్యాహ్నం చేసుకుంటూ ఉన్నాడు. సాయంత్రం సంతోషం అయిపోయినా అప్పుడు కూర్చోబెట్టాడు, తీసేసాడు సంతోషం.